శ్రీమతి సుబ్బారెడ్డి గారికి శ్రీలతి రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనికి మన మన పద్మారావు గారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ తెలియ. సో డిసెంబర్ 4 తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి కోలాహలం మరి ఫిబ్రవరి 11 నాడు పటాపంచలైంది. నువ్వా నేనా అన్నట్టుగా 3 త్రిశంకంలో ఉన్నటువంటి ఆ ఒక్క గాలి బయటకు వచ్చి మరి టీఆర్ఎస్ పార్టీకే మేయర్ డిప్యూటీ మేయర్ వచ్చింది. ప్రస్తుతం మనతో ఉద్యమకారులైనటువంటి 2001 నుంచి కూడా కేసీఆర్ వెంట నడిచినటువంటి నమ్మకానికి మారిపోయినటువంటి మోతే శోభన్ శ్రీలత గారు ప్రస్తుతం డిప్యూటీ మేయర్గా నిర్ణయ ప్రమాణ స్వీకారం చేశారు. వారు మనతో ఉన్నారు. వారిని మనకు గుర్తించారు. మొదట మీరు ఎలా అనిపిస్తుంది కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించారు? మేము 2001 కేసీఆర్ గారు అయితే ఇప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసినారో ఆ ఉద్యమంలో పార్టీ పెట్టినప్పుడు కూడా మేము ఒక వ్యవస్థాపక సభ్యునిగా పనిచేయడం జరిగింది. మరి ఈరోజు ఉద్యమకారులు మేము 20 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నాం పార్టీలో. మరి కేసీఆర్ గారు ఫస్ట్ నాకు జనరల్ సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీగా, దాని తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీగా, తర్వాత తెలంగాణ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నో రకాల పార్టీ పదవులు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఉద్యమంలో కీలక పాత్ర పోషించు ఉద్యమంలో ఏది జరిగినా కూడా ముందుంటూ కేసీఆర్ గారికి కుడుభుజంలాగా ఉంటూ నేను జరగడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి, ఎంతో పోయినాయి. మరి ఆ రోజుల్లో 2001లో కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా అప్పుడు కూడా లేడీ మహిళా జనరల్ అయింది. అప్పుడు కూడా శ్రీలతనే మేము కార్పొరేటర్ టికెట్ మొదటి టికెట్ ఇక్కడ ఇచ్చి ఇక్కడి నుంచే కేసీఆర్ గారు ప్రచారం మొదలు పెట్టడం జరిగింది. అప్పట్లో ఫస్ట్ జెండా తార్నాకనే, ఫస్ట్ మీటింగ్ తార్నాకనే, ఫస్ట్ ప్రచార కార్యక్రమం కూడా తార్నాకెళ్ళి మొదలైంది. అప్పుడు కూడా స్వల్ప ఓడ తేడాతో ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే అప్పటికి ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఇంకా బలంగా పుంజుకోలేదు. రాను బ్రహ్మాండంగా జరగడం జరిగింది. మరి ఈరోజు మళ్ళా 2014లో వచ్చింది. మళ్ళీ మొన్న కూడా మహిళా జనరల్ కావడం జరిగింది. మరి ఈరోజు మహిళా మేయర్ కూడా జనరల్ అయింది. కానీ మన బీజేపీతో బ్రహ్మాండంగా అధిక మేయర్తోనే గెలవడం జరిగింది. మరి ఈరోజు ఎవ్వరు ఊహించిన విధంగా మేయర్ పీఠము అండ్ డిప్యూటీ మేయర్ పీఠము కూడా మహిళలకే కేటాయించడం అత్యధిక విషయం. మరి ఈరోజు డిప్యూటీ మేయర్ ఇచ్చినందుకు మరికి కేసీఆర్ గారికి, మరి కేటీఆర్ గారికి, మా పద్మారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజలకు మేము అందుబాటులో ఉంటాం. విశ్వనగరం దిద్దడమే ఉండు ఈమె శ్రీలత మేడం గారికి మేము సలహాదారునిగా సూచనలు ఇస్తూ ఆమెను ముందు తీసుకెళ్తూ మేము ప్రజా సమస్యలను ఎప్పుడు కూడా 24 hours అందుబాటులో ఉంటూ పెద్ద సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి కేటీఆర్ గారి దృష్టి తీసుకెళ్ళి ఆ సమస్యలను మరి బడ్జెట్ కేటాయించడంలో కీలక పాత్ర పోషిస్తాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ కూడా అర్హులైనందరికీ ఎవరెవరో గుర్తించి వాళ్ళకి ఇప్పించే విధంగా మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో ఉద్యమకారులందరూ పక్క పెట్టారు అనే ఒక వార్త కూడా జరుగుతుంది. ప్రతిపక్షాలు అన్నీ కూడా కూడేకూస్తున్న సందర్భంలో మీకు మేయర్ ఇవ్వడం జరిగింది. వీరికి ఏం సమాధానం చెప్తారు? ఇలా ఉద్యమకారులను గుర్తించి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారు ఈ పదవి ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఉద్యమకారులను మర్చిపోలేదు. ఆయన నిన్న కూడా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మన గురించే మాట్లాడడం జరిగింది. ఉద్యమకారులకు ఎప్పటికైనా అవకాశాలు ఉంటాయి. ఎవరు కూడా నిరుత్సాహపడకుండా డెఫినెట్గా అవకాశాలు వస్తాయి. ఎంతోమంది ఓపిక ఉంటే మాత్రం డెఫినెట్గా అవకాశాలు వస్తాయి. కేసీఆర్కి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఇవి చెప్పగలుగుతాం. ఎంఐఎం మిత్రపక్షం కాదు అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఎంఐఎం తోటే గెలిచారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళిద్దరు ఎప్పుడు ఒకటే అని అంటున్నారు. దీని మీద మేము ఎంఐఎంని ఎప్పుడు మద్దతు అడగలేదు. వాళ్ళంతలో వాళ్ళే వచ్చి మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఎవరైనా మద్దతు ఇస్తే మీద ఎందుకంటే టీఆర్ఎస్తోనే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. మేము డెఫినెట్గా మేము ప్రజల సమస్యల మీద ఉన్నాం. దీంట్లో ప్రతిపక్షం అవసరం లేదు. ఏదైతే డెవలప్మెంట్లో అందరం కలిసి పనిచేయాలి కాబట్టి ఇట్లాంటి ఆరోపణలకు తప్పుడు ఆరోపణలు అని చెప్తాం. సో ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సినటువంటి చైర్ ఇది. మీ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? తనను ఇండిపెండెంట్గా వెళ్ళనిస్తారు? 100% ఇండిపెండెంట్గా. ఎందుకంటే ఉద్యమంలో మేము ఎట్లా కలిసిమెలిసి పనిచేసినామో కూడా ఇప్పుడు ఆ సమస్యలు ఉన్న ఒక మేయర్, డిప్యూటీ మేయర్గా మాకు ఏ అవకాశాలు ఉన్నాయి. మా తోడు అవసరం ఉన్నప్పుడు మరి రాత్రి బాలు తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి తోడుగా వెళ్తూ తర్వాత ఏదైనా సలహాలు ఇస్తూ ఎక్కడిక్కడ తీసుకెళ్ళడానికి డెఫినెట్గా తోడుంటాం. ఆమె బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది కాబట్టి విశ్వాసంతో ఉన్నాం. మీరు ప్రతిపాదించినప్పుడు ఎలా అనిపించింది? ఆ సమయంలో డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మీ యొక్క ఉద్వేగత? నేను ఎక్స్పెక్ట్ చేసింది మేయర్ యాక్చువల్గా. మరి అప్పుడు కొన్ని కారణాల వల్ల కొన్ని ఇవ్వలేకపోయేటం కాబట్టి మేము ఏది ఇచ్చినా కూడా మాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది కాబట్టి మేము స్వాగతిస్తాం. చెప్పండి మేడం. కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ. సో చైర్ ఇద్దరు కూడా మహిళలే. మరి ఆ యొక్క పోస్ట్కి ఎలా అవన్నీ తీసుకొచ్చే అవకాశం?
ఈసారి మాకు డిప్యూటీ మేయర్ మహిళ అవడం నేను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఫస్ట్ టైం. నేను దానికి మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. మా మహిళల అనే కాదు, అన్ని డివిజన్ ప్రజలు కానీ మా హైదరాబాద్ ప్రజలందరూ ఇప్పుడు మహిళలందరూ నేనే చూసుకుంటాను. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాము. మాకు అక్కడ MCH దాంట్లో ఆఫీస్ ఉంది. మీకు హైదరాబాద్ ప్రజలు ఎవరు కలవాలన్నా కూడా అక్కడ ఒక 2-3 డేస్ మేము టైం ఇస్తాము. అక్కడికి వచ్చి అందరూ మాట్లాడవచ్చు, వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి అనేది ముందు నేను తెలుసుకోవాలి. ఎందుకంటే నేను ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే అయింది. ఇంకా వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అవి అన్నీ నేను చూసుకొని అప్పుడు KTR గారితో మాట్లాడుకొని నేను వాళ్ళకి సమస్యల్ని పరిష్కరిస్తాను. సో అందుబాటులో ఉంటాను. 2014లో ప్రభుత్వంలో మహిళలు మినిస్టర్స్కి లేరు. 2018లో మహిళలు మినిస్టర్ అయ్యారు. ఈసారి చూసుకున్నట్టయితే 50% కార్పొరేట్ ఇవ్వటమే కాకుండా 2 మహిళలను కూడా చేశారు. సో మహిళలకు ఇంకా మరి జరుగుతున్నటువంటి ఎక్కడెక్కడ సంఘటనలపైన మీ యొక్క పాత్ర ఎలా ఉంటుంది? మహిళలకు ఇవ్వడం చాలా మంచిదైంది. మేము ఇప్పుడు మహిళల అని ఇంట్లో కూర్చోవాలన్నంత అవసరం అయితే ఏం లేదు. అందరూ చదువుకుంటున్నారు, అందరూ పెద్ద పెద్ద జాబ్స్ ఉద్యోగాలు, రాజకీయంగా కూడా చాలామంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు మహిళకి కలగకుండా మేము చూసుకుంటాం. సో తార్నాక డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ మా డివిజను మా కాన్స్టిట్యున్సీ అయితే డెవలప్ చేసుకుంటాను. తర్వాత అంతా హైదరాబాద్ కూడా నాదే. ఇప్పుడు డివిజన్ లాగానే నాకు హైదరాబాద్ కూడా. ఇప్పుడు ఆ డివిజన్ ఎట్లా చూసుకుంటానో హైదరాబాద్ ప్రజల్ని కూడా అదే విధంగా చూసుకుంటాను. రాత్రి నిన్న మీరు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీరు ఇప్పుడు అందరికీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక VIP కేటగిరీ వచ్చింది. ఎలా ఉంది? దీన్ని ఎలా నిర్వహిస్తారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విషయంలో అయితే చాలా హ్యాపీ. ఎందుకంటే మేము పార్టీలో పనిచేసినందుకు మాకు ఈరోజు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. మమ్మల్ని గుర్తించి KTR గారు మనకు డిప్యూటీ మేయర్ ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా వాళ్ళ నమ్మకానికి మంచిగా కృషి చేసి పనిచేస్తాను. సోమారెడ్డి గారికి ప్రాముఖ్యత ఇస్తారా మరి? ప్రాముఖ్యత ఆయనతోనే కదా నాకు వచ్చింది, అది కంపల్సరీ ఉంటుంది. ఆయన ఎప్పుడు నా వెంబటే ఉంటాడు. సో ప్రజలకి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అంటే నేను చేయగలిగేంత వరకు వాళ్ళకి నా సాయం ఎంతవరకు చేయగలను, ప్రభుత్వం ద్వారా ఎన్నెన్ని సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ వాళ్ళకి అందేటట్టు మాత్రం నేను చేయగలను. థ్యాంక్ యూ. ఇదండి మరి డిప్యూటీ మేయర్గా ఎన్నికైన మోతే శోభన్ శ్రీలత గారు చెప్పినటువంటి విషయాలు. ఖచ్చితంగా కూడా తార్నాక డివిజన్ డెవలప్మెంట్ చేస్తాను. ఇక్కడ హైదరాబాద్ మొత్తం కూడా మాకు ఇప్పుడు ఒక డివిజన్ లెక్క అయిపోయింది కనుక రాబోయే రోజులలో మరి KTR గారి సలహాలు తీసుకుంటూ అభివృద్ధి చేస్తాను తెలియజేస్తాను. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ శోభన్తో సురేష్ దండు.